Hi friends, welcome back to Stocks GPT Telugu YouTube channel. And today's video is about defense sector. India's defense sector recently released a 15-year strategic defense roadmap. ఈ రోడ్ మ్యాప్ ప్రకారం కమింగ్ 15 ఇయర్స్లో $700 బిలియన్ డిఫెన్స్ మీద స్పెండ్ చేయబోతున్నారు. యాజ్ ఎ ట్యాక్స్ పేయర్గా మనం కట్టిన ఎవ్రీ రూపీ వర్త్ అని అనిపిస్తుందండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్ లాంటి సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ చూసినప్పుడు, అలాగే యాజ్ అన్ ఇన్వెస్టర్గా చూస్తే ఈ రోడ్ మ్యాప్ నాకు ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. ఎందుకంటే డిఫెన్స్ సెక్టర్కి నెక్స్ట్ 15 ఇయర్స్ వరకు కంటిన్యూస్ అండ్ మ్యాసివ్ క్యాపిటల్ ఫ్లో ఉండబోతుంది. ఈ ప్లాన్ మొత్తం 360 డిగ్రీస్ మోడర్నైజేషన్ గురించి మాట్లాడుతుంది. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు ఫోర్సెస్ని కంప్లీట్గా అప్గ్రేడ్ చేయడం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఆర్మీ నియర్లీ 1800 న్యూ ట్యాంక్స్ విత్ యుఏఈ ఇంటిగ్రేషన్ తీసుకోబోతుంది. నేవీ నెక్స్ట్ జనరేషన్ ఫ్రిగేట్స్ ప్రొక్యూర్ చేయబోతుంది. అవి ఒకటే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ కాస్ట్ అవుతాయి. అండ్ ఎయిర్ ఫోర్స్కి అయితే 75 హై ఆల్టిట్యూడ్ శాటిలైట్స్ యాడ్ చేయబోతున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇండియా డిఫెన్స్ స్ట్రెంగ్త్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఈ డిస్కషన్ వార్ గురించి కాదండి, డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ గురించి. ఈ వీడియోలో నేను కొన్ని మేజర్ డిఫెన్స్ కంపెనీని కంపేర్ చేసి రియల్ వాల్యూ ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. బిఈఎంఎల్ మార్జిన్స్ ఇంప్రూవ్ చేసింది, అది పాజిటివ్ న్యూసే. కానీ డిఫెన్స్ రెవెన్యూ షేర్ తక్కువ ఉంది అండ్ వాల్యుయేషన్స్ చీప్ ఏం కావండి. భారత్ డైనమిక్స్ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నా కూడా రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ చాలా లంపీగా ఉన్నాయి. అండ్ ప్లస్ వాల్యుయేషన్ ఇస్ ద కన్సర్న్ హియర్. అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ BEL ఇది అయితే ఒక ప్యూర్ డిఫెన్స్ ప్లేలా ఉంటుంది. ఆల్మోస్ట్ 90% రెవెన్యూ డిఫెన్స్ నుంచి కన్సిస్టెంట్ గ్రోత్ ఉంది అండ్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉందండి. కానీ వాల్యుయేషన్స్ మాత్రం ఇది కూడా చాలా ప్రీమియంలో ఉన్నాయి. అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ HAL ఇది ఎంటైర్ డిఫెన్స్ సెక్టర్లో బిగ్గెస్ట్ ఆర్డర్ బుక్ ఉన్న కంపెనీ. వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి. కానీ కంపెనీ సైజు పెద్దది కాబట్టి రెవెన్యూ గ్రోత్లో సింగిల్ డిజిట్స్లోనే ఉంటుందండి. అండ్ నౌ కమింగ్ టు ది డేటా ప్యాటర్న్స్, ఇది ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీ. పాస్ట్లో స్ట్రాంగ్ గ్రోత్ చూపించింది కానీ రీసెంట్గా మాత్రం మార్జిన్స్ ప్రెషర్స్లో ఉన్నాయి అండ్ ఆర్డర్ బుక్ కూడా తగ్గింది. సో ఫ్రెష్ ఆర్డర్ వచ్చే వరకు కాషన్గా ఉండాలి ఈ కంపెనీలో. ఓవరాల్గా చూస్తే డిఫెన్స్ సెక్టర్కి 15 to 20 ఇయర్స్ లాంగ్ టర్మ్ విజిబిలిటీ ఉంది. ఇది చాలా రేర్ ఆపర్చునిటీ మనకి. కానీ అన్ని డిఫెన్స్ స్టాక్స్ ఒకేలాగా ఉండవు కదా. కొన్ని స్టాక్స్ స్టెబిలిటీని ఇస్తాయి, కొన్ని స్టాక్స్ హై గ్రోత్ని ఇస్తాయి. కానీ రిస్క్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి డిఫెన్స్ సెక్టర్లో. అందుకే గుర్తుపెట్టుకోండి, డిఫెన్స్ ఒక స్ట్రాంగ్ థీమే కానీ స్టాక్ సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మేము కూడా డిఫెన్స్ స్టాక్స్లో ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం. ఇఫ్ యూ ఆల్సో వాంట్ టు ఇన్వెస్ట్, కాంటాక్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ టేక్ ద డెసిషన్స్ అకార్డింగ్లీ.